Hi guys, this is Srinivas Rajnikant. Welcome to my channel and welcome to my tutorial. ఈ వీడియోలో నేను మన వెబ్‌సైట్ కానీ, లేదా వేరే ఏ వెబ్‌సైట్ అయినా కానీ, వాళ్ళ వెబ్‌సైట్‌లో ఉండే కంటెంట్ కాపీ చేశారా లేదా? సో, కాపీ చేస్తే మనం ఆహ్, ఎలా ఐడెంటిఫై చేయాలో దాని గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకే. దానికంటే ముందు నా ఛానెల్ గనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్ ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. ఈ వెబ్సైట్ పేరు digitalfloats.com. సో ఇప్పుడు ఈ వెబ్సైట్లో చాలా కంటెంట్ ఉంది కదా. సో ఈ వెబ్సైట్ కంటెంట్ కాపీ కంటెంటా కాదా అని నాకు తెలుసుకోవాలని ఉంది. ఓకే. సో మీకు ఒక వెబ్సైట్ ఉందనుకోండి. ఆ వెబ్సైట్‌లో చాలా వరకు కంటెంట్ మీరు ఖచ్చితంగా ఎవరితోనో రాపిస్తారు గదా! ఒక కంటెంట్ రైటర్ తోటి. సో ఆ కంటెంట్ రైటరు అసలు కాపీ చేసి రాసాడా? లేకుంటే ఓన్‌గా రాసాడా? అని మనం ఎలా తెలుసుకోవచ్చు? ఓకే. సో దానికోసం అని చెప్పి మనకొక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ పేరే కాపీస్కేప్. సో ఈ కాపీస్కేప్ అనేది ప్లగరిజం చెకర్. సో ఇది ఏంటి అనంటే డూప్లికేట్ కంటెంట్ మన వెబ్సైట్లో ఉందా లేదా అని సో చెక్ చేస్తుంది. నాట్ ఓన్లీ మన వెబ్సైట్, మనం ఏ వెబ్సైట్ లింక్ ఇస్తే అది. ఇప్పుడు చూడండి, నేను డిజిటల్ ఫ్లూట్స్ని కాపీ చేసుకుంటున్నాను. ఈ యూఆర్ఎల్ ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ స్కాన్ లేదా ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో సో ఈ కంటెంట్ అయినా మనం డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ కంటెంట్ కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను ఓన్లీ వెబ్సైట్ ఇచ్చేస్తాను. సో ఇక్కడ స్కాన్ నౌ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది 6 రిజల్ట్స్ ఫౌండ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ ఏ ఐటమ్స్. అంటే 6 రిజల్ట్స్ అంటే ఆల్మోస్ట్ ఇగో ఇది ఇక్కడ కింద ఒక వెబ్సైట్ కనిపిస్తుంది కదా. ఈ వెబ్సైట్లోంచి ఈ 6 రిజల్ట్స్ ఏవైతే చూపించినాయో వీటన్నిటి నుంచి వీళ్ళు కంటెంట్ అనేది కాపీ చేశారు. ఓకే. ఏదేది కాపీ చేశారు అని మీకు ఇంకా డౌట్ ఉంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు నేను క్లిక్ చేశాను కదా. ద కంపారిజన్ బిలో వాస్ క్రియేటెడ్ బై కాపీస్కేప్. ఇక్కడ డిజిటల్ ఫ్లోట్స్ అనే ఈ వెబ్సైట్ సో ఏం కాపీ చేసింది, ఇగో ఇక్కడ నుంచి కాపీ చేసింది. అది ఏం కాపీ చేసిందో ఆటోమేటిక్గా ఇక్కడ హైలైట్ అయి వస్తుంది చూడండి. వి డిడింట్ యువర్ థాట్స్ అండ్ క్రియేటివిటీ ఇంటూ మార్కెటింగ్. ఇక్కడ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఇదంతా కనిపిస్తుంది కదా హైలైట్ అయ్యి. సో ఇదంతా కూడా వీళ్ళు ఈ వెబ్సైట్ నుంచి కాపీ చేశారు. ఏ వెబ్సైట్? tcs+academy.com నుంచి FAQ క్వశ్చన్స్ వీళ్ళు కాపీ చేసి వీళ్ళు ఈ వెబ్సైట్లో పెట్టేసుకున్నారు. ఓకే. అర్థమవుతుందా గైస్? సో ఇట్లా ఇక్కడ చూడండి, FAQs అండ్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదా. సో ఇది చూడండి, వి డిజిటైజ్ యువర్ థాట్స్ అండ్ క్రియేటివిటీ. సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఇదంతా కనిపిస్తుంది కదా. సో వాళ్ళు వి డిజిటైజ్ యువర్ థాట్స్ సో అదే కాపీ చేసి యాజ్ ఇట్ ఈస్గా సేమ్ లైన్స్ వీళ్ళు యూస్ చేసుకున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం వెబ్‌సైట్‌లోని కంటెంట్ ఎవరైనా కాపీ చేశారా లేదా అని మనము ఈ కాపీస్కేప్ ద్వారా ఐడెంటిఫై చేసి మనం ఇన్ఫార్మ్ చేయొచ్చు. లైక్ మన మేనేజర్‌కి కానీ, లేదా మన వెబ్‌సైట్ ఓనర్‌కి కానీ ఎవరికైనా. సో, ఎప్పుడైనా మీరు ఖచ్చితంగా ఎస్‌ఈఓ చేస్ ఎస్‌ఈఓ చేయడానికి ముందు మీరు ఫస్ట్ ఏ కంటెంట్ ఉందో మీరు చెక్ చేయాలి. అండ్ దానికంటే ముందు అసలు ఆ కంటెంట్ కాపీ కంటెంటా? కాదా? అని కూడా మీరు చెక్ చేయాలి. సో, ఎలా చెక్ చేస్తారు? కాపీస్‌కి సో, ఇట్స్ ఎ ఫ్రీ టూల్. ఫ్రీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఒకవేళ కాపీ చేస్తే మీరు వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. సో, కాపీ కంటెంట్ ఉంది గదా! నేను ఎస్‌ఈఓ చేసుకుంటాను అంటే మనకు గూగుల్ ర్యాంకింగ్స్‌లో మనకు ప్రాబ్లమ్ అవుతదనమాట. సో, అందుకని ఇవన్నీ చిన్న చిన్న బేసిక్స్. సో, కాపీ కంటెంటా? కాదా? అని మనం చూసుకోవాలి. ఓకే. సో, ఎవరికైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి, ఎస్‌ఈఓ నేర్చుకోవాలి, యూట్యూబ్ నేర్చుకోవాలి, వీడియోస్ ఎలా పెట్టాలి యూట్యూబ్‌లో, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి. ఓకే. అండ్ ఫ్రీలాన్సింగ్ వర్క్ ఎలా తెచ్చుకోవాలి, ఇదంతా మీకు తెలుసుకోవాలని అనుకుంటే ఓకే. మీరు నేర్చుకోవాలి అనుకుంటే నాకు వెంటనే కామెంట్ బాక్స్‌లో ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. నాకు 7 ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది డిజిటల్ మార్కెటింగ్‌లో. ఓకే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా టీచింగ్ గనుక నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్‌లో ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. సో దట్స్ ఆల్ గైస్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు subscribe my channel.